మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చారు 2 బాక్సుల్లో నగలు తీసుకొచ్చి పద్మ చేతికి ఇస్తుంది. అత్తయ్య, ఇవ్వండి అత్తయ్య, ఈ నగలన్నీ మీకే అత్తయ్య. మీరు ఎవరికైనా ఏ నగైనా ఇవ్వాలనుకుంటే వీటిలో నుంచే ఇవ్వండి అత్తయ్య. నేను మీకు ఇంతకు ముందు ఇచ్చానే ఆ నగలను మాత్రం అస్సలు ఇవ్వకండి అత్తయ్య. ఎందుకంటే అవి నా పేరు మీద ఉన్న నగలు కదా, ఎవరికైనా ఇస్తే నాకు బాధేస్తుంది అత్తయ్య. కాబట్టి వాటిని అలాగే పెట్టేసి మీరు పెళ్ళికి వేసుకోవాలనుకున్నా, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా వీటిని ఇవ్వండి అత్తయ్య అని చారు ఇస్తూ ఉంటుంది. ఆ 2 బాక్సుల్లో నగలను చూసి పద్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయ్యో అయ్యో, నువ్వెంత మంచిదానివి, నువ్వు ముందు నగలు ఇవ్వటమే కాకుండా ఇప్పుడు కూడా ఇలా పెట్టిపోతలకి నగలు ఇస్తుంటే నువ్వు చాలా బంగారు కోడలివి చారు. నువ్వు చెప్పినట్టే ముందున్న నగలు నేను ఎవ్వరికి ఇవ్వను. అవి నీ పేరున్న నగలు కాబట్టి నాకు ఫీలింగ్ ఉండదా ఏంటి? వాటిని అలాగే పెడతాను, వీటిని వేసుకుంటాను. ఎవరికైనా కావాలంటే నువ్వు చెప్పినట్లు వీటిని ఇస్తానులే చారు. నువ్వు చెప్పిన తర్వాత నేను ఎందుకు చేయను అని పద్మ అంటూ ఉంటుంది. చూస్తూ ఉండండి, ఈ నగలతో నేను మిమ్మల్ని ఏం చేస్తాను? నా ప్లాన్, నాకు పెద్ద ప్లాన్ ఉంది కదా అని చారు మనసులో అనుకుంటూ ఉంటుంది. అబ్బా, ఎంత బాగున్నాయో అని పద్మ వాటిని చూసి మురిసిపోతూ ఉంటుంది. చారు ఒక బ్యాగ్ పట్టుకొని పిన్ని అంటూ పార్వతి దగ్గరికి వెళ్తుంది. వచ్చావా చారు? ఇందాకటి నుంచి మీ అత్తయ్య చారు ఎక్కడ అని అడుగుతూ ఉంది. అంటే ఇందాక నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి వచ్చేసానులేండి. ఇదిగో దీంట్లో ఉన్న ఈ చీరను చూడు అని అంటూ ఉంటుంది. పట్టు చీర చాలా బాగుంది అని పార్వతి చూస్తూ ఉంటుంది. ఇది మామూలు పట్టు చీర కాదు, ధర్మవరం పట్టు చీర. ఒక్కోటి 50,000 ఉంటుంది తెలుసా అత్త. ఇందులో ఇంకా చాలా చీరలు ఉన్నాయి, కావాలంటే చూడిపోయింది అని చారు చెప్తూ ఉంటుంది. అందులో ఒక 5-6 రకాల చీరలు ఉంటాయి. అన్ని చీరలు చూసి పార్వతి మురిసిపోతూ ఉంటుంది. ఇంత కాస్ట్లీ చీరల్ని మేము కట్టుకోగలుగుతున్నాను, కానీ ఎప్పుడు కొనుక్కొని కట్టుకోగలుగుతాను అని పార్వతి అంటూ ఉంటుంది. అలా అంటున్నావేంటి పిన్ని? ఈ చీరలన్నీ కూడా నీకే పిన్ని, ఇవన్నీ కూడా 4-5 లక్షలు అవుతాయి. ఈ చీరలన్నీ కూడా నీకే అని అంటూ ఉంటుంది. ఏంటి చారు, 4-5 లక్షలు విలువ చేసే చీరల్ని నాకు తీస్తున్నావా? నిజమేనా నువ్వు చెప్తున్నది అని పార్వతి అడుగుతూ ఉంటుంది. నిజమే పిన్ని, నేను ఈ ఇంటి కోడలు అవ్వడానికి, ఈ ఇంట్లో ఉండటానికి కారణం నువ్వే కదా. మరి నీకు ఈ మాత్రం చీరలు ఇవ్వకపోతే ఎలా? అందుకే ఈ 4-5 లక్షలు విలువ చేసే చీరలు అన్నీ కూడా నీకే అని చారు చెప్తూ ఉంటుంది. అవునా, నువ్వు నాకు ఇన్ని చీరలను ఇస్తున్నావా? అబ్బా, నాకు ఎన్ని రోజులకి ఎంత మంచి అదృష్టం వచ్చిందనమాట. చాలా బాగున్నాయి. ఆ చీర బాగుంది, ఈ చీర బాగుంది అని అన్ని చీరలను చూసుకొని మీద వేసుకొని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. మళ్ళీ పార్వతికి ఇలా చీరలను ఇచ్చేసి చారు జానకి వద్దకు వెళ్తుంది. అక్కడ ఉన్న ఒక పెద్ద ట్రంక్ పెట్టిని ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక చిన్న బ్యాగ్ని తీసుకొని ఒక 4-5 కట్టల డబ్బుల్ని ఆ పళ్ళ బ్యాగులో పెట్టేస్తూ ఉంటుంది. అప్పుడే జానకి అక్కడికి వస్తుంది. ఆ నల్ల బ్యాగ్ చూడగానే అక్కడికి వచ్చి చారు, ఎక్కడేం చేస్తున్నావు? మా గదిలో ఏం చేస్తున్నావు అని జానకి నిలదీస్తూ ఉంటుంది. నిన్నే చారు అడుగుతున్నది అని జానకి అడుగుతూ ఉంటుంది. జానకి వచ్చే లోపలే తన చేతిలో ఉన్న ఆ నల్ల బ్యాగ్ని ఆ ట్రంక్ పెట్టిపోయి పడేసి ఉంటుంది. అదే పెద్దమ్మ, నేను నీకోసం వచ్చాను పెద్దమ్మ అని చారు అంటూ ఉంటుంది. నాకోసమా? ఎందుకు వచ్చావు? ఏం పని అని చారు జానకిని గట్టిగా అడుగుతూ ఉంటుంది. అంటే నేను ఇందాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానా, అక్కడికి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చి ఒక ప్రశ్న వేసింది. అది తెలుసుకుందాము, కంట్రోల్ చేసుకుందామని పరిగెత్తుకుంటూ కన్ఫర్మ్ చేసుకుందామని మీ దగ్గరికి వచ్చాను పెద్దమ్మ. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఒకే రోజు చేయకూడదంట కదా పెద్దమ్మ, అలా చేస్తే మంచిది కాదంట. ఆవిడ చెప్తూ ఉంటే నాకు డౌట్ వచ్చి ఈ విషయం మీతో మాట్లాడడం అని వచ్చాను పెద్దమ్మ అని చారు అంటుంది. ఆవిడ తప్పుగా అర్థం చేసుకుంది. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు మనం ఒకే సమయంలో చేయటం లేదు, ఒకే రోజు వేరే వేరే సమయాల్లో చేస్తున్నాం. ఇలా చేయొచ్చు చారు. 2 కూతుర్ల పెళ్ళిళ్ళు ఒకే రోజు జరుగుతూ ఉంటే ఆ తల్లికి అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది? నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని జానకి చెప్తూ ఉంటుంది. ఒకే రోజు వేరే వేరే సమయాల్లో చేయొచ్చు చారు అని జానకి చెప్తూ ఉంటుంది. అవునా పెద్దమ్మ, మీరు చెప్పారంటే అది కరెక్టే పెద్దమ్మ. ఆవిడే తెలియకుండా మాట్లాడినట్టుంది. నేను అనవసరంగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. అయినా నా డౌట్ క్లారిఫై అయిపోయింది కదా పెద్దమ్మ. సరే పెద్దమ్మ, నేను వెళ్తున్నాను అంటూ చారు వెళ్తూ ఉంటుంది. చారు, ఆగు, ఈ బ్యాగ్ ఇక్కడ ఎందుకు పెట్టావు అని ఆ నల్ల బ్యాగ్ని జానకి చూపించి చారుని అడుగుతూ ఉంటుంది. నిన్నే అడుగుతున్నది, మాట్లాడుతున్నావా లేదా? ఇక్కడ ఎందుకు పెట్టావు అని జానకి అడుగుతూ ఉంటుంది. అయ్యో పెద్దమ్మ, ఆ బ్యాగ్ని నేను తీయలేదు పెద్దమ్మ, బహుశా పెదనాన్ని తీసి అక్కడ పెట్టారేమో అని చారు చెప్తూ ఉంటుంది.
కరెక్టే, ఆయనే తీసి ఇక్కడ పెట్టుంటాడులే అని జానకి ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బు చూసుకోకుండా మళ్ళీ ఆ టంక పెట్టిలోనే పెట్టేస్తుంది. తర్వాత ముహూర్తాలు పెట్టించడం కోసం రఘురాం జానకితో సహా అందరూ అక్కడ కూర్చుంటారు. ఆదిత్య జంటగా కూర్చొని ఉంటారు. సీను ఆద్య వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి, బావా ఏం చేయబోతున్నావు, ఏంటో సైలెంట్గా ఉన్నట్టున్నావే అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. చూడరామా, ఆదిత్యల పెళ్లి ముహూర్తాలు నేను తుస్సుమనిపించబోతున్నాను అని చెప్పగానే, ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు, తుస్సుమనిపించిపోతున్నావా, ఏం చేస్తున్నావు బావా, ఎలా చేస్తున్నావు బావా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మనసుంటే మార్గం ఉండదా, పంతులు గారు ఉన్నారు కదా, చూస్తూ ఉంటూ పంతులు గారితోనే నేను వాళ్ళ ముహూర్తాలు తుస్సుమనిపించేస్తాను అని సీను చెప్తూ ఉంటాడు. అంటే పంతులు హారు ముహూర్తం పెట్టకుండా చేస్తావా బావా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు చూస్తూ ఉండు రామలక్ష్మి అని సీను చెప్తూ ఉంటాడు. చూడండి పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టాలి అని రఘురాం చెప్తూ ఉంటాడు. అలాగేనయ్యా, మంచి ముహూర్తమే పెడతాను, నేనున్నదే అందుకు కదా అని పంతులు గారు పంచాంగం చూస్తూ ఉంటారు. అప్పుడే సీను మెల్లగా పంతులు గారికి దగ్గరికి వచ్చి పక్కనే కూర్చొని ఉంటాడు. ఆద్య సీనుని గమనిస్తూ ఉంటుంది. అప్పుడే సీను, పంతులు గారు ఈ పంచాంగం బుక్కు ఈ సంవత్సరందేనా అని అంటూ ఉంటాడు. అవునా, నాకు కావాలంటే చూడు, నేను ఈ సంవత్సరం బుక్కులని చదువు చెప్తాను, నేను పాతది ఎందుకు తీసుకుంటాను అని ఆ పంచాంగ బుక్ని సీను చేతిలో పెడతాడు. నాన్న, నువ్వు మామయ్యతో మాట్లాడాలన్నావు కదా, మాట్లాడినానా అని సీను చెప్తూ ఉంటాడు. వెంటనే వెంకట్రావు, బావగారు ముహూర్తాలు త్వరగా పెట్టించేస్తే ఒక పని అయిపోతుంది, పెట్టించేసేయండి బావగారు అని చెప్తూ ఉంటారు. అలాగే, అదే కదా నేను కూడా చేస్తున్నది, అలాగే బావగారు అని రఘురాం చెప్తూ ఉంటాడు. అప్పుడే సీను ఆ పంచాంగం బుక్ని చూస్తున్నట్లు చూస్తూ ఉంటాడు. కొంత డబ్బును తీసి ఆ బుక్ మధ్యలో పెట్టి మళ్ళీ పంతులు చేతికిస్తారు. అప్పుడే పంతులు ఆ బుక్ ఓపెన్ చేయగానే అందులో డబ్బు ఉంటుంది. బుక్కు ఈ సంవత్సరంతే, కరెక్ట్గానే ఉంది అని సీను చెప్తూ ఉంటాడు. పంతులు బుక్కులు ఓపెన్ చేయగానే అందులో డబ్బులు ఉండటంతో, బాబు నువ్వు పంచాంగం బుక్ ఎందుకు తీసుకునేది, ఇందులో డబ్బులు పెట్టావంటే ముహూర్తం బాగా గట్టిగా పెట్టమనే కదా అని అంటూ, నేను బాగా అలాగే పెడతాను అని పంతులు చెప్తారు. లేదు, ఆదిత్యల పెళ్లి ముహూర్తం తుస్సుమనిపించండి, అసలు ముహూర్తాలు లేవు, వాళ్ళకి పెళ్లి జరగదని చావు కబురు హాస్పిటల్లో చల్లగా చెప్తారే డాక్టర్లు, అలా చెప్పాలి అని చెప్తూ ఉంటాడు. అవునా బాబు, అలాగే బాబు, అలాగే చెప్తాను అని పంతులు చెప్తూ ఉంటాడు. సీనుకి చెప్తూ ఉంటే ఆద్య గమనిస్తూ ఉంటుంది. పంతులు గారు, మా వాడితో ముచ్చట్లు తర్వాత పెట్టుకోవచ్చు, కానీ ముందు జాతకాలు చూడండి, ముందు రామలక్ష్మి శౌర్యాల పెళ్లి జాతకాలు చూసి పెళ్లి ముహూర్తం పెట్టండి అని బామ్మ చెప్తూ ఉంటుంది. అలాగేనని పంతులు గారు చెప్తూ లెక్కలేస్తూ ఉంటాడు. పంతులు గారు పంచాంగం చూస్తూ అప్పుడే పంతులు గారు రామలక్ష్మి శౌర్యాల జాతకం చూసి, వీళ్ళ జాతకాలు అస్సలు కుదరడం లేదు, కాదు కూడదని పెళ్లి చేశారు, ఇక అంతే సంగతులు, అసలు వీళ్ళకి పెళ్ళి చేయకూడదు అని చెప్తూ ఉండడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే సీనుకి అర్థమవుతుంది. పంతులు గారు, నేను ముహూర్తాలు పెట్టద్దు, పెళ్లి జరగదు అని చెప్పమనింది వీళ్ళకి కాదు, రామలక్ష్మి శౌర్యాల పెళ్లి ముహూర్తాలు మీరు పెట్టేయండి, వీళ్ళ జాతకాలు కూడా బాగా కలిసాయి, అమెరికా పిల్ల పక్కన కూర్చున్నాడే ఆదిత్య, వాళ్ళ పెళ్లి చెడగొట్టమని చెప్పాను అని సీను చెప్తూ ఉంటాడు. అవునా బాబు, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఏంటి పంతులు గారు, ఆ రామలక్ష్మి శౌర్యాల జాతకాలు కుదరడం లేదా అని చెప్పండి అని బామ్మ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే రామలక్ష్మి శౌర్య ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే పంతులు గారు, లేదు, ఇక్కడ 2 జంటల జాతకాలు ఉన్నాయి కదా, నేను ఒకరివి చూడిపోయి ఇంకొకరు చూశాను, కాబట్టి మీరు తప్పుగా అనుకోకండి రఘురామయ్య గారు, ఈరోజు పూజలు చాలా ఎక్కువై చూపు కాస్త మందగించింది, కాస్త నేను మళ్ళీ చూసి చెప్తాను అని చెప్తూ ఉంటాడు. పంతులు గారు, మీరు తీరిగ్గా చాలా ఎక్కువ సమయం చూసుకొని మంచి ముహూర్తం పెట్టండి అని జానకి చెప్తూ ఉంటుంది. అలాగే నేను రామలక్ష్మి శౌర్య జాతకం చూసి బేషుగ్గా ఉన్నాయి, చాలా బాగా కలిసాయి, 1 మందిలో ఒకరికి మాత్రమే ఇలా జాతకాలు కలుస్తూ ఉంటాయి అని వాళ్ళకి పెళ్లి ముహూర్తం పెడుతూ ఉంటాడు. ఒకరి కోసం ఒకరు పుట్టినప్పుడు మాత్రమే ఇంత బాగా జాతకాలు కలుస్తాయని చెప్తూ ఉంటాడు. అవునా, అయితే సరే అని అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆదిత్యల జాతకం చూసి చెప్పండి అని కిషోర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరు జాతకాలు చూసి, అయ్యో కష్టం రఘురామయ్య గారు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అందరూ అలాగే టెన్షన్గా షాక్ అయి చూస్తూ ఉంటారు. సీను మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు.